హలో నమస్తే ఆల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ఈ ఇయర్ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఒక చిన్న వీడియో తీశాను, చూసేయండి. నేను ముగ్గేసేటప్పుడు వర్షం లేదు, కానీ నేను ముగ్గేసిన తర్వాత వర్షం పడుతుంది అంత. అయ్యో, పెద్ద అయినా నా ముగ్గుల వీడియో తీయడానికి వచ్చాను. అమ్మ అయితే వంట చేయడం ఎప్పుడో స్టార్ట్ చేసేసింది. ఒక పొయ్యి మీద తుమ్మికూర పప్పు పెట్టింది, ఇంకో పొయ్యి మీద పప్పు పెట్టింది. ఆల్రెడీ తుమ్మికూర తొక్కు ప్రిపేర్ అయిపోయింది కూడా. సో ఫాస్ట్, మనమైతే అంత టాలెంటెడ్ కాదు. ఒక దిక్కు పొయ్యి మీద ఇవి పెట్టేసి ఇంకో సైడ్గా మేము ఉండలు చేస్తున్నాం అనమాట. కొన్ని మా దక్షతే స్నేక్స్ చేసిస్తుండు, ఆయన వాటిని స్నేక్స్ అంటుండ అనమాట. సో చిన్న చిన్నగా పొడువుగా చేస్తాం, ఇంకోటి కొన్ని బాల్స్ చేస్తాం. వీటిని మేము పాశం అంటారు. ప్యూర్ తెలంగాణలో అయితే పాశం అంటారు, కొంతమంది పాయసం అంటారు, కొంతమంది పిండి పాయసం అంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటారు, కానీ మనం మాత్రం పాశం అంటాం అనమాట. గణేషునికి ఇది మస్తు ఇష్టము, ఈవెన్ నాకు కూడా ఇష్టము. కాకపోతే కొంచెం పల్చగా ఉండాలి, కొంతమంది గట్టిగా చేస్తారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఇష్టం ఉంటుంది. సో ఇలా అయితే మేము గణేషుని అయితే బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేసాము. దీంట్లో రిగ్రెట్ ఏంది అంటే బ్లాక్ కలర్ దొరికింది మాకు. బ్లాక్ కలర్ కాకుండా వేరే కలర్ దొరుకుంటే బాగుండు అనిపించింది. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్ జస్ట్ హ్యాపెండ్. మనం ఏదో ఒకటి ఇప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసి డెకరేట్ చేయడమే మన పని. సో అలాగే డెకరేట్ చేసాము. సో కవరింగ్ లైట్గా ఇచ్చినాము. ఎవ్రీ ఇయర్ గణేషుడిని పెద్దగా తెస్తాం, కానీ ఈ ఇయర్ మట్టి గణేషుడే కావాలి అని మట్టి గణేషుడినే తీసుకున్నాము. సో కొంచెం చిన్నగా తీసుకున్నాం. ఫైనలీ బప్పా ఎంటర్డ్ ఇన్ టు అవర్ హౌస్. మంగళమూర్తి మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. దేవున్నైతే పీఠం పైన పెట్టేసి పూపత్రిలు, తామరాకు, ఇలా అన్ని రకాల ఆకులు, పండ్లు అన్నీ పెట్టేసి డెకోర్ చేసేసి నేనైతే వినాయకునికి రాఖీ కడుతున్నాను. నాకు సొంత అన్నయ్య లేరు కాబట్టి, తమ్ముళ్ళు ఉన్నారు, సొంత అన్నయ్య లేరని నేనైతే ఆ దేవుడిని నా అన్నయ్యగా ఫీల్ ఎవ్రీ ఇయర్ ఇలా రాఖీ కట్టడం జరుగుతుంది అనమాట. లాఖో మే ఏకే హై తు సబ్సే నిరాలా, ఫేస్ తేరా క్యూట్ సా హై లుక్ బోలా బాలా, బప్పా ऐसा आना कभी वापस न जाना, आओ सारे మిల్కే గాయే బప్పా వాలా గానా. ఏదో అలా ట్రై చేశాను. మట్టి వినాయకుడిని అయితే మనం రతన్ దీప్ నుంచి అయితే తీసుకున్నాము. నేను ఇంతకు ముందు వీడియోస్లలో చెప్పాను కదా. సో ఇదే ఆ బుజ్జి వినాయకుడు అనమాట. ఇప్పుడైతే నేను ఉత్తరేణితో కంకణం ప్రిపేర్ చేసి వినాయకునికి అయితే కడుతున్నాను. ఉత్తరేణితోనే వినాయకుడికే కంకణం కాకుండా మనందరం కూడా ఉత్తరేణితోనే కంకణం కట్టుకోవాలన్నమాట. వినాయక చవితి మెయిన్ ఇది. అసలు మనం వినాయక చవితి పాటిస్తున్నాము అంటే మన చేతికి ఉత్తరేణి కంకణం అనేది ఉండాలి. మేమైతే పాశం ఇలా చేస్తామన్నమాట. పాశం అయితే రెడీ అయిపోయింది. మా మమ్మీ అన్నీ ఫాస్ట్ పాశం, అన్నం, కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేసేసింది. నేను మాత్రం ఇంకా స్లోగానే చేస్తున్నాం అనమాట. మనం నిదానమే ప్రధానము అనే టైప్. సో వాట్ ఎవర్,
స్లోగానే చేస్తానన్నమాట. సో నాకు హెల్పింగ్గా మేఘన అయితే వినాయకుని పాదాలు వేసింది. నేను ఎవ్రీ టైమ్ కృష్ణుని పాదాలు వేస్తాను. సో సైడ్కి ఏం వెళ్తాయి కృష్ణుని ప్లేస్కి. సో మేఘన కూడా అదే అలవాట్లో కొంచెం సైడ్కి వేసింది అనమాట. కానీ ఈసారి వినాయకుడు సెంటర్లో ఉన్నాడు, మిడిల్లో. ఆల్మోస్ట్ అంతా ప్రిపేర్ అయిపోయింది. కొబ్బరికాయ కొట్టి అర్చన చేసి ఆరతి ఇవ్వడమే లేట్. సో ఇలా అయితే మా పూజ కంప్లీట్ అయింది. పూజ అయ్యేంత వరకు మేము ఏం తినలేదు. అసలు ఫాస్టింగ్ ఉండాలి అని అయితే అనుకోలేదు. బట్ పూజ చేస్తూనే అలా ఫాస్టింగ్లో ఉండిపోయాము. ఇప్పుడైతే ఫాస్టింగ్ వదులుతున్నాము. అన్నం, సాంబార్, తుమ్మికూర పప్పు, మిక్చర్, పాపడాలు అండ్ ఆల్ స్వీట్. సో మా పిల్లలు అయితే అంటే నా స్టూడెంట్స్ అయితే పాట పాడారు. సో ఏం పాట పాడారు అనేది నేను షార్ట్స్లలో అప్లోడ్ చేస్తాను. డూ వాచ్ ఇట్. సో ఫైనలీ అందరికీ లాస్ట్గా హ్యాపీ వినాయక చవితి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, స్టే ట్యూన్డ్.